ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. ఈరోజు ఎంతమంది యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించారు? మీరందరూ కూడా రక్షించబడ్డారు. ఆమెన్. సో ఇది మీ వల్ల కలిగింది కాదంట. ఎలాగైంది? ఆయన కృప ద్వారా జరిగింది. నీ జీవితంలో రక్షణ కార్యము నువ్వు ఎన్నిసార్లు సంఘానికి వచ్చావు, ఎన్ని సర్మన్స్ విన్నావు, ఎంత మంచి క్రియలు చేశావు, దాన్ని బట్టి కాదు, కానీ ఆయన కృప ద్వారానే రక్షించబడ్డారు అంటున్నాడు. ఇదేంటంటే ఇది దేవుని వరము, అది క్రియల వలన కలిగింది కాదు, కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఈరోజు నేను కానీ పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి గారు కానీ ఇక్కడ కూర్చున్న వారు ఎవ్వరు కూడా అతిశయించకుండా అందరినీ ఒక సమాన స్థానంలో పెట్టాడంట. ఏంటది? ఆయన కృప ద్వారానే మీ జీవితంలో అన్ని పొందుకుంటున్నారు అని. ఆమెన్. క్రైస్తవులుగా మనము చాలామందికి వాక్యము చదవడం రాదు, వాక్యము అర్థం చేసుకోవడం రాదు, సమయము తీసుకోం. కానీ ఈరోజు నుంచి ఈ నూతన సంవత్సరంలో ముందుకు వెళ్ళి స్వతంత్రించుకోవాలనుకున్న సమయంలో, అది కేవలము దేవుని కృప ద్వారా జరుగుతుంది అనుకున్న సమయంలో, ఈ సంవత్సరానికి మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే ప్రతి వాక్యము కూడా చాలామంది ఐ థింక్ ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకొని ఉంటారు. 1 ఇయర్లో నేను బైబిల్ కంప్లీట్ చేయాలి, లేదంటే 6 మంత్స్లో కంప్లీట్ చేయాలి. 99% కంప్లీట్ చేయరు. ఐ మీన్ రైట్? కంప్లీట్ చేయరు. ఏమవుతుంది? అసలు వాక్యమే చదవరు. సో అన్ఎక్స్పెక్టెడ్ గోల్స్ పెట్టుకోకుండా కనీసము ఆదివారము చెప్పే వచనాలైనా నాకు అర్థమయ్యే విధంగా, పరిశుద్ధాత్మ సహాయముతో నేను అర్థమయ్యే విధముగా అది నేర్చుకోవాలని మనము ఆశిద్దాం. ఈ సంవత్సరంలో ఈ కొన్ని వచనాలు, ఈ 2-3 వచనాలు, లేదంటే మ్యాక్సిమం ఒక 10 వచనాలు మీకు ఆరాధనలో ఇవ్వబడతాయి. ఆ 10 వచనాలైనా మనము ధ్యానించి దానిలో నుండి సారము తీసుకొని ఉంటే, మీరు 1 ఇయర్లో బైబిల్ కంప్లీట్ చేసిన దానికంటే ఎక్కువగా ఒక్క వచనం మీద ధ్యానం చేయడం ద్వారా ఎక్కువ లాభము కలిగే అవకాశం ఉంటుంది. ఆమెన్. ఎందుకంటే బైబిల్ చదవాలన్న తొందరలో టకా 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 చదివేస్తుంటారు, కానీ అలా ఏం రాశారు, ఎవరికి రాశారు, నాకేముంది అని ఆలోచించుకోరు. ఆ వచనంలో ఎందుకు రాశాడు ఆ వచనము, నా కోసం ఏముంది దాంట్లో, అది కదా పొందుకోవడానికి మనం సంఘానికి వస్తున్నాం, కేవలము చదవడానికి కాదు. సో ఇక్కడ మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు అంటున్నాడు. అన్ని మతాలుకి మళ్ళీ క్రైస్తవత్వానికి తేడా ఏంటంటే కృప అనేది ఏ మతములో బోధించబడదు. కృప అనేది ఏ మతములో కూడా ఆ పదము కానీ దాని యొక్క నిర్వచనము కానీ ఏ దేవుని ద్వారా ఏ మనుషుని యొద్దకు రాలేదు. ఎందుకంటే అప్పటి వరకు కూడా క్రియల ద్వారా దేవుని చేరుకోవడానికే ప్రయత్నించారు యూదులు కానీ ఎలాంటి మతపరమైన ఉన్నవాళ్ళు కానీ. సో రిలీజియన్ వాజ్ అన్ అటెంప్ట్ టు రీచ్ గాడ్. కానీ అప్పుడు క్రీస్తు వచ్చాడంట. దేంతో? కృప ద్వారా, సత్యముతో వచ్చాడు. ఏంటంట? ఇప్పుడు క్రైస్తవత్వం అనేది ఒక మతము కాదు, కానీ క్రిస్టియానిటీ ఈజ్ గాడ్ రీచింగ్ మ్యాన్ త్రూ గ్రేస్. ప్రతి మతము కూడా నువ్వు ఇది చేయి అప్పుడు దేవుణ్ణి చేరుకుంటావు అన్నాడు. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత ఇదిగో నేనే మీ దగ్గరికి వస్తున్నాను, ఇది దేవుని యొక్క కృప అన్నాడు. అందుకే అక్కడ ఉన్న వారికి అర్థం కాలేదు. ఆ రోజు యేసుక్రీస్తుని కానీ తర్వాత పౌలును కానీ అంతగా ఎందుకు వారు హింసించారు తెలుసా? కృపను బోధించినందుకు. మతముని బోధిస్తే ఎవరు ఏమన్నారు? కృపను బోధించిన వారి మీదనే ఎక్కువగా దేవుని యొక్క ఎక్కువగా శ్రమలు వారు చూస్తారు. ఎక్కువ అటాక్స్ ఎవరి మీద ఉంటాయి తెలుసా? గ్రేస్ ప్రీచ్ చేసినప్పుడు. ఎందుకు? వాక్యం, నేను ఇందాక అన్న ప్రకారము వాక్యం మీరు ఎంత చదివినా ఇక్కడికి ఎక్కకపోతే సాతానికి ఏం ప్రాబ్లం లేదు. ఎన్ని సర్మన్స్ విన్నా కూడా మీ మనసు మారకపోతే సాతానికి ప్రాబ్లం లేదు. కానీ సత్యము విని కృప అర్థము చేసుకొని కృపలో నడిస్తే వాడికి ప్రాబ్లం. అందుకనే కృపా వాక్యానికి వ్యతిరేకంగా ఈరోజు కృపా వాక్యం బోధించిన వారికి ఎక్కువ వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే సత్యము బోధించే వారి యొక్క స్వరము ఈ లోకము వినకూడదు అని సాతాను ప్రయత్నిస్తుంటాడు. సో అప్పటి వరకు మతపరంగా దేవుని వారు చేరుకోవడానికి ట్రై చేశారు. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత మతాన్ని స్థాపించడానికి రాలేదంట. ఇంకో మతం కోసం నేను రావట్లేదు, ఒక మార్గాన్ని చూపెట్టడానికి వస్తున్నాను. దేవుని అంటే ఎవరు, మీకు ఎలాంటి సంబంధం ఉండాలి, మీ యొక్క పనుల ద్వారా, మీ యొక్క క్రియల ద్వారా మీరు ఎన్నడూ కూడా ఆయనని చేరుకోలేరు అని ఆయన చెప్తున్నాడు. యేసు క్రీస్తుకు భూలోకంకి వచ్చే వరకు కూడా పరలోకం ఎలాగుంటుంది,
తండ్రి ఎలాంటి వాడు, దేవుడు ఎలాంటి వాడు అనేది ఎవరికి కూడా అవగాహన లేదు. కానీ ఆయన వచ్చిన తర్వాత కృప తీసుకొని వచ్చాడంటారు. 2 తిమోతి 2:15 దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానుగాను సత్య వాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. సత్య వాక్యము సరిగా ఉపదేశించాలి. ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే రైట్లీ డివైడింగ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్. ప్రతి వాక్యాన్ని కూడా సరిగ్గా విభజించి మనము అర్థం చేసుకోవాలంట. నేను ఇందాక చెప్పిన ప్రకారము ఈ సంవత్సరంలో ప్రభువా ఏ వచనము చదివినా, ఏ అధ్యాయము చదివినా కూడా సత్య వాక్యమును సరిగ్గా నాకు నేర్పుము అని. సో కృప ద్వారా వచ్చాం. ఒక క్వశ్చన్ అడతా, యేసుక్రీస్తు దగ్గరికి ఎంత ఘోర పాపి వచ్చినా క్షమిస్తాడా? అందరూ అంగీకరిస్తాడా? ఎంత ఘోర పాపి దేవుని దగ్గరికి వచ్చినా క్షమిస్తాడా? ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పాలి, క్షమిస్తాడా? సరే, ఒక 10 మందిని మర్డర్ చేసిన మర్డరర్ వచ్చి ప్రభువా నన్ను క్షమించుము, ఈ రోజు నుంచి నేను నిన్ను నమ్ముకుంటాను, నీవు నాకు దేవుడై ఉంటావు అన్నాడు అనుకోండి. 10 మర్డర్స్ చేశాడు, ఆయన క్షమిస్తాడు తప్పకుండా. ఓకే, ఎన్నో దొంగతనాలు చేసిన దొంగ వచ్చి ప్రభువా నన్ను క్షమించు అంటే క్షమిస్తాడా? యేసుక్రీస్తు శిలువ మీద మరణిస్తున్నప్పుడు ఒక దొంగ పక్కన ఉన్నాడంటే, 2 ఉన్నారు. ఒక దొంగ ఏం చేయలేదు, ఏం చేశాడు? దేవా నన్ను క్షమించుము, నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు. ఏమన్నా క్రియ చేశాడా? ఆయన ఎక్కడున్నాడు? మరణించడానికి కొన్ని క్షణాల ముందర ఉన్నాడు. నన్ను జ్ఞాపకము చేసుకో అన్నప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? వెళ్ళి శిలువ మీదకి వెళ్ళి దిగి నువ్వు కరుక్కొని రమ్మన్నాడా? ఉన్న 1 నిమిషంలోనే క్షమాపణ అడగగానే ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అన్నాడు. అది దేవుని కృప, అది యేసుక్రీస్తు కృప, అది ఈ లోకానికి పరిచయం చేయడానికి ఆయన వచ్చాడంట. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించగల దేవుడు. అదేంటి? అది కృప. అందరు చెప్పండి, కృప. చూడండి, ఒక ఇంట్లో ఒక యజమాని ఉన్నాడు. చాలా ఖరీదైన ఫ్లవర్ వాస్ తెచ్చుకున్నాడంట. ఎంతో షిప్పింగ్ చేసి వేరే కంట్రీ నుంచి చాలా ఖరీదైన ఫ్లవర్ వాస్ తెచ్చుకొని ఆయన టేబుల్ మీద పెట్టుకున్నాడు, పింగానిది. అందులో దాసుడు ఒకరోజు అది క్లీన్ చేస్తూ ఏం చేశాడు? పొరపాటున చేయి తగిలి ఆ ఫ్లవర్ వాస్ కింద పడి ముక్కలైందంట. ఎంతో ఖరీదైంది. ఈ యజమానుడు వచ్చినప్పుడు దాసుడు అంటాడు, బై మిస్టేక్, అనుకోకుండా పొరపాటున నా చేయి తగిలి ఆ ఫ్లవర్ వాస్ పడిపోయింది, నన్ను క్షమించండి అన్నప్పుడు ఆ యజమాని సరే అది పొరపాటున జరిగింది కదా, క్షమిస్తున్నాను అన్నాడంట. ఇంకొకసారి తన కుమారుడు వచ్చాడు అనుకోండి. కుమారుడు వచ్చి ఒక ఖరీదైన వస్తువును పగలగొట్టాడు ఇంట్లో. ఇప్పుడు ఆ కుమారుడు, డాడీ క్షమించు డాడీ, అనుకోకుండా ఫ్లవర్ వాస్ పడిపోయింది, అనుకోకుండా ఆ ఖరీదైన వస్తువు విరిగిపోయింది నా చేతిలో అన్నప్పుడు క్షమిస్తాడా? వదిలేస్తా? లేకపోతే ఆయనని శిక్షిస్తాడా? ఒక దాసుని క్షమించగలిగిన యజమానుడు తన సొంత కుమారుణ్ణి క్షమించగలడా? ఒక నరహంతకుడిని క్షమించగల దేవుడు, ఒక దొంగను క్షమించగలిగిన దేవుడు, ఒక వ్యభిచారిని క్షమించగలిగిన దేవుడు ఈరోజు ఆయన కుమార్తెను క్షమించగలడా? మరి ఎంత ఘోర పాపిగా ఉన్నప్పటికీ కూడా ఆయన రక్తము ద్వారా కడగబడ్డానికి నువ్వు ధైర్యంగా బాప్తిసం తీసుకున్నావు కదా. ఈరోజు కుమారుడు కుమార్తెగా మారిన తర్వాత ఆయన నీ పాపము క్షమించడని భయముతో ఎందుకు బలలో పాల్గొనట్లేదు? భయముతో ఇంకా ఎందుకు దూరంగా వెళ్తున్నావు? దాసుని క్షమించడము సులువా? కుమారుణ్ణి కుమార్తెను క్షమించడము సులువా? కమ్ ఆన్, ఆన్సర్ మీ. ఇంకా దూరంగా పాపిగా ఉన్నప్పుడే నిన్ను క్షమించిన దేవుడు, నిన్ను నీతిమంతుడిగా మార్చి నిన్ను తన సొంత బిడ్డగా మార్చుకున్న దేవుడు నిన్ను క్షమించడము సులువా? దూరంగా ఉన్న వారిని క్షమించడము సులువా? దగ్గరగా ఉన్న వారిని క్షమించడం సులువా? ఎందుకు చెప్తున్నానంటే మతము మనల్ని చాలా దూరంగా తీసుకెళ్ళిపోతుంది. మీరు మొదట కృప ద్వారానే మొదలుపెట్టారు. ఎలాగ రక్షించబడ్డారు? విశ్వాసము ద్వారా. ఆయన కృపలో విశ్వాసం ఉంచడము ద్వారా నువ్వు ఒక క్రైస్తవుడిగా మారావు. ఆయన కృప మీద ఆధారపడడం ద్వారా నువ్వు క్రైస్తవుడిగా మారావు. ఇప్పుడు సడన్గా క్షమాపణ వచ్చేసరికి క్రియల మీద ఎందుకు ఆధారపడుతున్నావు? ఇప్పుడు సడన్గా క్షమాపణ వచ్చేసరికి దేవుడు నన్ను క్షమిస్తాడో లేదో అన్న అనుమానంలో ఎందుకు ఉన్నావు?
ఎంత ఘోర పాపినైనా క్షమించగల దేవుడవు ఆయన ముందు నిల్చున్నప్పుడు ఒక కుమారుడుగా కుమార్తెగా నిన్ను క్షమించలేడు అన్న అసత్యానికి ఎందుకు నువ్వు ఆ మాట విని దేవునికి దూరంగా వెళ్తున్నావు? చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-7 వచనాలు. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? ఎవరితో మాట్లాడుతున్నాడు? అవిశ్వాసులతో కాదు, సంఘముతో మాట్లాడుతున్నాడు. ఎవడు మిమ్మల్ని భ్రమ పెడుతున్నారు? ఇంత కష్టపడి మేము రక్షణ మీకు బోధించిన తర్వాత, ఒక స్త్రీ ప్రసవ వేదన పడ్డట్టు నేను ఒక వేదన పడి మిమ్మల్ని కన్న తర్వాత, రక్షణ మీకు బోధించి మిమ్మల్ని దేవునికి దగ్గరగా తీసుకొచ్చిన తర్వాత, ఒక అవివేకులైన వారి వలె ఎవరు మిమ్మల్ని భ్రమ పెడుతున్నారు? సిలువ వేయబడి ఉన్నట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ఏం తెలుసుకోవాలంటే ఓన్లీ వన్ థింగ్. ఏంటి? దేవుడు మీ కొరకు సిలువ వేయబడ్డాడా? క్రీస్తు మీ కొరకు సిలువ వేయబడ్డాడా? మీ పాపముల కొరకు ఆయన మీ పాపముల కొరకు ఆయన రక్తము చిందించాడా? ఇదొక్కటే నాకు తెలియాలి అంటున్నాడు పౌలు. ఏమంటున్నాడు? ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? సింపుల్ క్వశ్చన్. క్రియల ద్వారా మీరు రక్షించబడ్డారా, లేదంటే విశ్వాసము ద్వారా రక్షించబడ్డారా? గుడ్. మీరు ఇంత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణలగుదురా? మొదట ఎలాగా ప్రారంభించారు మీ రక్షణ కార్యము, మీ క్రైస్తవ జీవితం ఎలాగ ప్రారంభించారు? విశ్వాసముతో, ఆత్మ ద్వారా, అంతేనా? ఇప్పుడు ఎందుకు మళ్ళీ క్రియల వైపు వెళ్తున్నారు అంటున్నాడు. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, ఇది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియ వలన లేక విశ్వాసముతో వినటం వలన చేయుచున్నాడా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. అబ్రహాముని ఈరోజు నీతిమంతుడు అని బైబుల్ ఎందుకు చెప్తుందంట? ఆయన దేవుని నమ్మాడు కాబట్టి. ఈరోజు కూడా దేవుడు నిన్ను నీతిమంతుడు అనాలంటే నువ్వు ఏం చేయాలి? ఆయన సిలువ మీద కార్యాన్ని నువ్వు నమ్మాలి. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖమును ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుతురు అని అబ్రహామునకు సువార్త ముందుగానే ప్రకటించను అంట. ఎవరికి వచ్చిందంట ముందుగా సువార్త? మన గురించి అబ్రహాంకి చెప్పాడంట. నీ ద్వారా దేశములో ఉన్న, ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా రక్షించబడతారు. ఎలాగా? ఆత్మానుసారంగా, విశ్వాస మూలంగా నడిచిన వారే అబ్రహాము కుమారులు అంటున్నారు. ఆఖరిగా ఏమంటున్నాడు? కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. అందుకే దేవుని యొక్క నీతిని తెలుసుకోవడం ఎందుకు అంత అవసరం అంటే, అబ్రహాము యొక్క ఆశీర్వాదంలో నడవాలంటే మొదటిగా ఆయన నీతిని మీరు అర్థం చేసుకోవాలి. ఆయన ఎలాగ నీతిమంతుడిగా మార్చాడో అది తెలుసుకుంటే అప్పుడు అబ్రహాము యొక్క ఆశీర్వాదంలో నడుస్తారు అంటున్నాడు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు చాలామంది దేవుని యొక్క ఆశీర్వాదంలో నడవలేకపోతున్నారు? మొదటిగా ఆయన నీతిని అర్థం చేసుకోలేకపోతున్నాడు. సో వర్స్ 10, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడగును. వర్స్ 11, ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్పు తీర్చబడడు అను సంగతి స్పష్టమే. ఇట్స్ వెరీ క్లియర్. ఏమంటున్నాడు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయడం ద్వారా నీతిమంతుడిగా అవడము ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. అది చాలా స్పష్టంగా ఉంది. క్రియల ద్వారా ఎవరు నీతిమంతుడిగా తీర్చబడరు అని. నీతిమంతుడని విశ్వాసములంగా జీవించును. ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. అన్నిటికీ సమయం లేదు. కానీ నేను చెప్తుంది ఏంటంటే, రక్షణ మొదటిగా ఎలాగ ఆరంభించారు? ఆయన యందు విశ్వాసము ద్వారా. క్షమాపణ ఎలాగ పొందుకున్నారు? విశ్వాసము ద్వారా. నీతిమంతులుగా ఎలాగ మార్చబడ్డారు? పాపం ఎరగని ఆయన పాపముగా మారాడు కాబట్టి నీతి ఎరగని నేను నీతిమంతుడిగా అయ్యానని విశ్వాసము ద్వారా ఆరంభించారు. హీలింగ్, స్వస్థత ఎలాగ ఆరంభించారు? క్రియల ద్వారా. ఆయన పొందిన గాయాల చేత నాకు స్వస్థత అన్న విశ్వాసము ద్వారా ఆరంభించారు. క్రైస్తవ జీవితము విశ్వాసము ద్వారా ఆరంభించి
క్రియల ద్వారా ముగించొద్దు అంటున్నాడు. క్రియలు చేయొద్దు అనట్లేదు, కానీ మొదట కృప, తరువాత క్రియలు. అర్థమవుతుంది కదా? లేదంటే నా క్రియల ద్వారా నేను ఇది చేశాను అంటే ఏమవుతుంది? మీకు ఏమంటారు, ప్రైడ్, తగ్గించుకోలేరు, మిమ్మల్ని మీరు హెచ్చుకుంచుకుంటున్నారు. నా క్రియల ద్వారా నేను పాల్గొంటున్నాను, నా క్రియల ద్వారా నేను నీతిమంతుడిగా మార్చబడ్డాను, నా క్రియల ద్వారా నేను స్వస్థ నొందాను, నా క్రియల ద్వారా నేను ఇప్పుడు క్షమాపణ పొందుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది? నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావు, నిన్ను నువ్వు ఆయన బలిష్టమైన చేతి కింద తగ్గించుకోవడం అంటే ఏంటో తెలుసా? ఆయన వాక్య ప్రకారము ఆయన కృపను ముందుగా పెట్టాలి, నీ క్రియలను వెనకాల పెట్టుకోవాలి. ఈరోజు కూడా బలలో పాల్గొంటున్న వారు, నా క్రియల ద్వారా నేను పాల్గొంటున్నాను అన్నవారు గర్వంతో పాల్గొంటున్నారు, తగ్గించుకొని పాల్గొనట్లేదు. కానీ ప్రభా, నేను ఎంత మంచి కార్యాలు చేసినా కూడా అవి దే ఆర్ ఫిల్తీ ర్యాగ్స్. కెన్ యూ పుట్ దట్ స్క్రిప్చర్ ఫర్ మీ ఐజియా? అవి ఫిల్తీ ర్యాగ్స్ అంటే మురికి గుడ్డలతో సమానం. కానీ నీ కృప ద్వారా నేను నీతిమంతుడిగా మార్చబడ్డాను అన్నప్పుడు నువ్వు తగ్గించుకొని క్రీస్తుని హెచ్చించుతున్నావు. కాబట్టి అబ్రహాము యొక్క ఆశీర్వాదంలో నువ్వు ఈరోజు పాల్గొనగలవు అంట. ఆమేన్. సో మతముతో ఆరంభించలేదు, నువ్వు క్రైస్తవుడిగా ఆరంభించి మతపరంగా కొనసాగించవద్దు. కృప ద్వారా ఆరంభించి క్రియల ద్వారా కొనసాగించవద్దు. రివర్స్ దాట్. ఈరోజు క్రియలు కాదు, కృప. ఈరోజు మతము కాదు, క్రైస్తవత్వము, క్రీస్తు వైపు నేను చూస్తూ బలలో పాల్గొంటున్నానని చెప్పాలి. ఫర్ సమ్ ఫ్యూ, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ టైమ్, జస్ట్ పుట్ ద టేబుల్. క్రైస్తవత్వానికి లేదంటే మతానికి ఎంత తేడా ఉందో ప్రతి విషయంలో కూడా. ఇఫ్ యూ హ్యావ్ ద టేబుల్, జస్ట్ ప్రొజెక్ట్ మీ, యూ కెన్ టేక్ ద ఫోటో ఆఫ్ ఇట్ ఆర్ రైట్ ఇట్ సమ్వేర్. తర్వాత మీరు ధ్యానం చేసుకోవచ్చు. కానీ ఎక్కడైనా ప్రభా నేను కృప ద్వారా నడుస్తున్నానా లేదంటే మతపరంగా నడుస్తున్నానా అనడానికి, ప్రశ్నించడానికి ఈ కొన్ని విషయాల్లో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇది పరీక్షించుకోండి, నా సొంత క్రియల ద్వారా చేస్తున్నానా, నా సొంత క్రియల ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి, దేవుని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నానా, లేదంటే ఆయన కృప ద్వారా ఆయన చేసిన క్రియలో నేను విశ్వాసం ఉంచడము ద్వారా ఈ క్రైస్తవత్వంలో నేను ఈ యొక్క జర్నీని కొనసాగిస్తున్నానా? దాసుడైన వారిని క్షమించే దేవుడు తన కుమార్తెలను ఇంకెంతగానో క్షమించగలడు. హల్లెలూయా. దూరంగా ఉన్న వారిని దగ్గరికి తీసుకునే దేవుడు ఆయన కుటుంబస్తులను దూరంగా చేసుకునే దేవుడు కాదు. ఇది చాలా ముఖ్యం. ఇది చెప్పడానికే క్రీస్తు వచ్చాడు. నేను తండ్రిని పరిచయం చేయడానికి, ఆయన స్వభావము ఎలాంటిదో చెప్పడానికే ఈ లోకానికి వచ్చాను అంటున్నాడు. ఇంతకాలము నా తండ్రి గురించి అనేకమైన బోధనలు మతపరంగా మీరు విన్నారు, కానీ నేను ఇప్పుడు వచ్చాను. ఈ తండ్రి క్షమించే తండ్రి, ఈ తండ్రి దగ్గరకు తీసుకునే తండ్రి, ఈ తండ్రి నిన్ను కుటుంబంలోకి చేర్చుకునే తండ్రి, ఈ తండ్రి ఎప్పుడు కూడా నీ కొరకు నీ పక్షాన నిలుచునే తండ్రి. ఈ తండ్రి నిన్ను దూరపరిచే తండ్రి కాదు, అది కృపగల తండ్రి అని చెప్పడానికి క్రీస్తు వచ్చాడు. అదే పౌలు బోధించాడు, అదే తరువాత ఉన్న మిషనరీస్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అదే బోధించారు. ఈరోజు ఇంతమంది భారతదేశంలో మిషనరీస్ హ్యావ్ డన్ అ గ్రేట్ వర్క్. ఇంతమంది క్రీస్తుని అంగీకరించడానికి కారణం ఏంటో తెలుసా? కృప. అన్ని మతాల్లాగే రూల్స్ రెగ్యులేషన్స్, అన్ని మతాల్లాగే ఇది చేయాలి అది చేయొద్దు, ఇది చేయాలి అది చేయొద్దు, ఇలాగుండాలి అలాగుండాలి అంటే క్రైస్తవత్వానికి ఇతర మతాలకి తేడా ఉండేది కాదు. ఈరోజు ఇంతమంది లోకంలో, ఇన్ని దేశాల్లో ఇంతమంది జనాలు, ఇంత జనాభా క్రీస్తుని ఎందుకు అంగీకరిస్తున్నారో తెలుసా? కృప ద్వారా ఆరంభించాము, కృపలో కొనసాగండి, కృపలోనే నీ యొక్క క్రైస్తవ జీవితం అంతం పొందాలి. హల్లెలూయా. సో కృప మనకు ఇవ్వబడింది.